ఇటు ప్రజా రవాణాతో పాటుగా ఇటు మొత్తం ఇక్కడ ఉత్పత్తి అయ్యేటువంటి అనేక వస్తువులను కూడా విదేశాలకు పంపేటువంటి వెసులుబాటు కలిగింది. దీని ద్వారా ఇటు పర్యాటక పారిశ్రామిక ఆర్థిక ప్రగతికి ఇది ఎంతో దోహదపడబోతున్నటువంటి తరుణం. ప్రస్తుతం ఈ అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి రావడం ఇది ప్రారంభం కాబోతున్నటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఘట్టం కాదు. ఈ ప్రాంతంలో ఏర్పాటవుతున్నటువంటి ఈ ఎయిర్పోర్టు వల్ల ఇటు మొత్తం ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి ప్రాంతంలో ఏర్పాటయ్యేటువంటి పరిశ్రమలకు అలానే ఇక్కడి నుంచి రాకపోకలు చేసేందుకు కాదు, ఇక్కడ ఉత్పత్తి అయ్యేటువంటి అనేక వస్తువులను కూడా విదేశాలకు తరలించేందుకు అవకాశం కలుగుతుంది. ఈ రకంగా ఇటు ఉత్తరాంధ్రకు సంబంధించి ఇప్పటి వరకు ఉన్నటువంటి రోడ్డు కనెక్టివిటీ, రైల్వే కనెక్టివిటీతో పాటుగా ఎయిర్ కనెక్టివిటీ, సో ఇప్పటికే పోర్ట్లు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఈ రకంగా అన్ని రకాలైనటువంటి కనెక్టివిటీ అందుబాటులోకి రావడం వల్ల ఇటు మనం చూసినప్పుడు ఏదైతే ఓవరాల్గా మనం విశాఖపట్నం మొదలుకొని ఇటు శ్రీకాకుళం, ఇచ్చాపురం వరకు ఈ ప్రాంతంలో అభివృద్ధికి చాలా చాలా దోహదపడబోతున్నటువంటి తరుణం. అందుకోసమనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీని విషయంలో ప్రత్యేక చొరవ తీసుకొని ఇక్కడ శంకుస్థాపన చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక ప్రయత్నాలు, అనేక రకాలుగా ఇది పూర్తయ్యేందుకు అటు రైతుల సహకారం, జిఎంఆర్ సహకారం, అలానే కేంద్ర సహకారం వీటన్నిటి ద్వారా ఇది పూర్తి చేశారు. సో ఈ తరుణంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్ననే ఈ ప్రాంతానికి చేరుకున్నాడు, ఏర్పాట్లను పర్యవేక్షించారు. అంతకుముందు మంత్రి నారా లోకేష్ పలు దఫాలుగా ఇక్కడ పర్యటించడమే కాదు, ఇక్కడ ఏర్పాట్లపైన ప్రత్యేకంగా దీన్ని తీసుకున్నారు. చాలా ఛాలెంజ్గా తీసుకుని ఏర్పాటు చేసినటువంటి ఎయిర్పోర్ట్ కాబట్టి అదే స్థాయిలో దీని యొక్క ప్రారంభోత్సవం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం, అందుకు అనుగుణంగా రావడం కూడా చూసాం. సో ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి, దీనికి సంబంధించినటువంటి ఏదైతే ప్రగతికి సంబంధించినటువంటి మొత్తం పరిస్థితిని ఇటు ప్రత్యక్షంగా లక్షల మంది తిలకించడమే జరుగుతున్న పరిస్థితి. సో ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి లైవ్ మనం అప్డేట్ కూడా చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం ఏదైతే ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి విషయంలో పాల్గొనేందుకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలానే గవర్నర్ అబ్దుల్ నజీర్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రులు పెమ్మసాని, రామ్మోహన్ నాయుడు, అలానే స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా స్వాగతం పలికారు. సో స్వాగతం పలికిన తర్వాత ఆయన రన్వే అలానే టెర్మినల్ ఈ ప్రాంతాన్ని అంతా కూడా ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం పర్యవేక్షిస్తున్నారు. ఆయన ఆ ప్రాంతాన్ని అంతా కూడా పరిశీలిస్తున్నారు. ఇదంతా చూసిన తర్వాత, ఈ ప్రాంతాన్ని అంతా పరిశీలించిన తర్వాత సభావేదిక వద్దకు కూడా వస్తారు. ఈ లోపు ఇక్కడ ప్రత్యేకంగా ఇటు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి కళలు, సంస్కృతి ఉట్టిపడే విధంగా ఎయిర్పోర్టు ప్రాంగణాన్ని అలంకరించారు. ఎయిర్పోర్టు స్వాగత ద్వారం దగ్గర భారీ ఏటుకొప్పాక కళాకృతి, ఎయిర్పోర్ట్ లోపల మొత్తం కూడా ఇక్కడ బొబ్బిల వీణ కావచ్చు, నాదస్వరం, లేపాక్షి, నంది ఇలా అనేక చిత్రాలు కూడా ఇక్కడ పొందుపరిచినటువంటి పరిస్థితి. ఏపీ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా ఏర్పాట్లు జరిగాయి. ప్రస్తుతం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించినటువంటి జరిగినటువంటి అభివృద్ధి పనులను ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యక్షంగా కూడా ఆయన పరిశీలిస్తున్నారు. సో ఈ ప్రాంతంలో ఏర్పాటైనటువంటి ఏదైతే ప్రత్యేకించి ఒక బాహుబలి రన్వేగా మనం దీన్ని పేర్కొనవచ్చు, ఈ బాహుబలి రన్వేను కూడా ప్రధాని నరేంద్ర మోదీ తిలకించడం జోడిసింది. అక్కడి నుంచి ఓవరాల్గా ఈ విమానాశ్రయానికి సంబంధించినటువంటి మాస్టర్ ప్లాన్ను ఆయన చూస్తున్నారు. మాస్టర్ ప్లాన్ చూసిన తర్వాత అక్కడ ఏవియేషన్ హబ్ కావచ్చు, ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీ, మొత్తం యూనివర్సిటీ సంబంధించినటువంటి ప్రాంగణం, వీటన్నిటికి సంబంధించినటువంటి నమూనాలు వీటన్నిటిని కూడా పరిశీలించి మొత్తం ఈ ప్రాంతానికి ఏదైతే సభావేదిక కూడా చేరుకోబోతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ప్రస్తుతం లైవ్ ఏదైతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభానికి సంబంధించినటువంటి లైవ్ కూడా